సో COS లో ఒక టైప్ ఆఫ్ జాబ్ ఇప్పిస్తామన్నారు. సరే, ఇంకొక టైప్ ఆఫ్ జాబ్ ఇచ్చారు. అసలు ఎవరైతే ఏ ఎంప్లాయర్ అయితే ఇచ్చారో ఆ ఎంప్లాయర్ని చూపించండి అంటే వీళ్ళు చూపించలేకపోయారు. ఎక్కడే జరిగినా నన్నెట్టున్నారు మీరు. నటించకు, నువ్వేనని నాకు బాగా తెలుసు. సరే, తినే ఆ అడ్రస్ అక్కడ ఉంటుంది కదా, తినే ఎత్తుక్కుని అక్కడికి వెళ్తే మాకు అసలు సంబంధమే లేదన్నారు. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. మంది వ్యక్తులు ఇక్కడ నుంచి పారిపోయిన 3 తెలుగు వాళ్ళు ఇండియా వెళ్ళి పని కట్టుకొని డబ్బులు పెట్టి మరీ పర్సనల్గా తీసుకొని దీన్ని నెగిటివ్ క్యాంపెయినింగ్ గా చేస్తున్నారు. ఆ పేర్లు చెప్పి కొందరు వ్యక్తులు డబ్బులు తీసుకుంటున్నారు. ఇటువంటి వాటిని నమ్మకండి. మా కంపెనీ పేర్లు కానీ మా వర్క్ ప్లేసులు కానీ మిస్యూజ్ చేసుకొని ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. వీటిని నమ్మకండి యువర్ ఆనర్, వీడు సామాన్యుడు కాదు, మహానటుడు. ఇప్పుడు వీళ్ళకి ఆ సిచ్యువేషన్ ఉంది, మాకు జాబ్ కావాలని చెప్పి వీళ్ళు బ్యాక్ డోర్కి వెళ్ళారు. వాళ్ళు దీన్ని క్యాష్ ఇస్తున్నారు. This is business. This is my sweat. I know, but I did business. Shut up. This is business. ఇంత తీసుకున్న తర్వాత అది కూడా చూపించకుండా మొత్తం తీసుకుంటే స్కామా కాదా? ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలేడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుగు తినాలి. డబ్బులు తీసుకొని COS ఇచ్చి జాబ్ చూపించకుండా అదొకటి. కొంతమందికి COS ఇవ్వలేదు, కొంతమందికి ఫేక్ COSలు ఇచ్చారు. ఎన్ని జరుగుతున్నప్పుడు దీన్ని స్కామ్ కాదని ఎలా అంటాం? అయ్య బాబోయ్, సమాధానం చెప్పడానికి వీళ్ళు లేని ప్రశ్నలు వేస్తున్నారేంటి అబ్బాయి గారు? వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. నేను ఈవెన్ ఆ స్క్రీన్ షాట్స్ కూడా నేను ప్రెజెంట్ చేస్తాను మీకు, ఆడియో కాల్తో పాటు అక్కడ వేస్తాను చూడండి. కమ్ములు పత్రబాబు చెప్ప